మరో ప్రజా ప్రస్థానం వివరాలకు వెళ్దాం. మూలమల్లలో పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న షర్మిలకు భరత్ అనే వికలాంగుడు కనిపించాడు. 7 ఏళ్ల భరత్ తన చదువుకు సహకరించమని షర్మిలను కోరాడు. ఇదే విషయాన్ని షర్మిల మూలమల్ల రచ్చబండలో ప్రస్తావించినప్పుడు గ్రామ పెద్ద ముందుకు వచ్చి భరత్ ను ఉన్నత చదువులు చదివిస్తానని హామీ ఇచ్చారు. ఇలా నడుచుకుంటూ వస్తున్న షర్మిలకు భరత్ అనే వికలాంగ బాలుడు కనిపించాడు. 3 చక్రాల సైకిల్లో భరత్ను చూసిన షర్మిల చెలించిపోయారు. ఈ విషయాన్ని రచ్చబండలో ప్రస్తావనకు తీసుకొచ్చారు షర్మిల. భరత్ పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందన్నారు. వికలాంగుడు చైర్లో కూర్చొని ఉన్నాడు. వయసు 7 సంవత్సరాలు. వికలాంగుడు చాలా బాధేసింది. అట్లాంటి వాళ్ళకు కూడా పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంతేకాకుండా వీళ్ళు కొడుకు భరత్ అబ్బాయికి జీవితం అంతా కావాల్సిన చదువుకు పని చేసుకుంటానని అన్నాడు. ఈ భరత్ చాలా సంతోషం అన్నా. ఆ అబ్బాయి చదువుకోవాలి, ఆ అబ్బాయి ఉద్యోగం చేయాలి, అది నేను చూడాలి. ఇలా ఎంతో మంది వికలాంగులు సాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారందరికీ జగనన్న అండగా ఉంటారని షర్మిల చెప్పారు.